ఆ రోజు కాలేజీ నుండి వచ్చాక అంజు ఏడవడం మొదలుపెట్టింది. కాలేజీ నుండి వస్తుంటే వాడు మళ్ళీ వెంబడించాడన్నయ్య. మీ అన్నయ్యతో కొట్టించావు కదా, దీని ప్రతిఫలం తప్పక అనుభవిస్తావు. ఎంతవరకు నా ప్రేమనే చూసావు. నేను పగబడితే ఎలా ఉంటుందో ఇక ముందు చూస్తావు అన్నాడు కోపంగా. మీ అన్నయ్యని నేను తిరిగి కొట్టాలనుకుంటే ప్లేగ్రౌండ్లో బంతిని తన్నట్టు తన్నేవాణ్ణి. నేను ప్రేమించిన ఆ అమ్మాయి అన్నయ్య కదా అని మర్యాదిచ్చి వదిలేశాను. ఇక ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమను. నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి చేతులుండాలి కదా. నాకు తెక్క ముదిరితే సాల్తీనే లేపేస్తానని చెప్పు అని బెదిరించాడు. వాడి స్నేహితులు కూడా నన్ను అలాగే బెదిరించారు. ఈరోజు కాలేజీలో అందరికీ నేనే టాపిక్ అయిపోయాను. నువ్వు నీ ఫ్రెండ్ని వెంటబెట్టుకొచ్చి కాలేజీ ముందర వాడిని కొట్టకుండా ఉండాల్సింది. వాడు బెదిరించినంత మాత్రాన బెదిరిపోవడానికి ఇక్కడంత పిరిగిపందలెవరూ లేరు. కాదన్నయ్య, వాడసలే పొగరు వెదవ. వాడు మనకేమైనా కీడు తలపడతాడేమో. ఏదైనా పని తలపెడితే దాని ఫలితం విషయంలో మనకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు బలమో ఉత్సాహం వస్తాయి. నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం, ఏ పని చేయలేం. వాడంటే నీకిష్టం లేనప్పుడు వాడి వెర్రి చేష్టలకి పులి స్టాప్ పెట్టాలా వద్దా? ఇలా పరిస్థితి విషమిస్తుందనే వాడి విషయం నీకు చెప్పకుండా మౌనంగా భరిస్తూ వచ్చాను. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే పరీక్షలైపోతాయి. వాడి పీడ ఉండదింకా. ఉండదని నువ్వనుకుంటున్నావు, కానీ కాలేజీ అయిపోయినా వాడు నిన్ను వదిలేలా లేడు. అన్నయ్య మాట కరెక్టే అనిపించింది అంజుకి. చెప్పమ్మా, వాడు నీ జోలికి రాకుండా ఉండాలంటే నన్ను ఏం చేయమంటావు? వాడిని కొట్టకుండా తిట్టకుండా వాడి రోగం కుదరచాలంటే ఏం చేయమంటావో చెప్పు. ఏం చెయ్యాలో నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. నేనేదో చేస్తాగాని వాడి గురించి ఆలోచించడం మానేసి నీ చదువేదో నువ్వు చదువుకో. మౌనంగా తలూగించింది అంజు. విక్రమ్ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? ఒకసారి విక్రమ్ ఇంటికి వెళ్ళి అతడి పేరెంట్స్తో విషయం వివరించి మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోకపోతే వాడికి తర్పణాలు వదలాల్సి వస్తుందని హెచ్చరించొస్తే? ఆ ఆలోచన వచ్చిందే తడవు వంశీ కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ని కలిశాడు. తనని పరిచయం చేసుకుని వాణ్ణి వారం రోజులు కాదు, పర్మనెంట్గా కాలేజీ నుండి పంపించేయాల్సిన మాట అన్నాడు. అదెలా కుదురుతుంది? ఒక చిన్న విషయం కోసం ఒక విద్యార్థి భవిష్యత్తుతో చెలగాటవాడడం భావ్యమా? ఇదేం చిన్న విషయం కాదు. వాడు అభంశుభం తెలియని నా చెల్లెలతో చెలగాటం ఆడుతున్నాడు కదా సార్. మీరు ఈ విషయాన్ని మరీ అంత సీరియస్గా చూడకండి. మనం కల్పించుకునే కొద్దీ వాడింకా రెచ్చిపోయే అవకాశం ఉంది. టేక్ ఇట్ ఈజీ. వాడు ఎన్ని వెర్రివేషాలు వేసినా తను కామ్గా ఉండిపోతే సరిపోతుంది. ఇలాంటి ప్రేమలు కుర్రచేష్టలు కాలేజీ యువత యువకుల్లో సహజమే. కొన్ని అందరికీ తెలుస్తాయి, కొన్ని గుమ్మరంగా జరుగుతాయి. విక్రమ్ కొంచెం ఓవర్గా పోతున్నాడు అన్నది నిర్వివాదం. వాడి చేష్టలు ఇలాగే ఉంటే నేను పోలీసులను పిలిచి సెటరేట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. ఆమె మంచి స్టూడెంట్. ఆమె మంచి చెడ్ల బాధ్యత మేం చూసుకుంటాం. కానీ తను కాలేజీలో ఉన్నంతవరకే. కాలేజీ బయట వాడు ఏం చేసినా మా బాధ్యత ఉండదుగా. నేనొకసారి వాడి పేరెంట్స్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. విక్రమ్ ఫాదర్ని కాలేజీకి పిలిపించి కొడుకు నిర్వాకం గురించి చెప్పాను. వాణ్ణి అదుపులో పెట్టుకోకపోతే వ్యవహారం పోలీసుల దాకా పోతుందని, అతడి విద్యార్థి జీవితం మంటగలిసిపోతే మా బాధ్యత ఉండదని చెప్పాను. నేను కూడా ఒకసారి వాళ్లతో మాట్లాడతాను. అతని అడ్రస్ అది. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అడ్రస్ మా అటెండర్ లింగయ్యకి తెలుసు. బెల్ కొట్టి లింగయ్యని పిలిచాడు. ఈయన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంజనా బ్రదర్ అట. ఒకసారి విక్రమ్ పేరెంట్స్ను కలవాలనుకుంటున్నాడట. అడ్రస్ చెప్పు. అడ్రస్ చెప్పాలంటే కొంచెం కష్టం సార్. ఇంటి నెంబరు గట్ల నాకేం తెలవదు. మా బామర్ది ఇల్లు ఆ గల్లీలోనే ఉంటుంది. మా బామర్ది కోసం వెళ్ళినప్పుడు ఓసారి ఆ పిల్లగాడు వాళ్ళ ఇంటి ముందు నిలబడి కనిపించాడు. ఎవరిల్లంటే మాదే అన్నాడు. పెద్దసారు చెప్పంగానే నేను పోయి పిల్లగాడి తండ్రిని తోలుకొచ్చినా. ఏ కాలనీ? చెప్పాడు లింగయ్య. సాయంత్రం 5ంటికి ఇక్కడికి రాండి. నేనొస్తా మీతోటి. వంశీ 5ంటికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత పదండి సార్ అంటూ వచ్చాడు లింగయ్య. అరగంట తర్వాత సిటీ బస్సు నుండి సైఫాబాద్లో బస్టాప్లో దిగారు ఇద్దరు. నడవడం మొదలు పెట్టారు. ఆడపిల్లల్ని కాలేజీకి పంపి చదివించాలంటే భయమేస్తుంది సార్. ఇదో ఇట్లా తొంటరి పోరగాళ్లు ప్రేమిస్తున్నామంటూ ఎంటబడితే ఏం కావాలే? మా పెద్దపిల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఓ పోరగాడు ప్రేమ ప్రేమ అంటూ తగులుకున్నాడు. పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడంట. మా పిల్ల భయపడిపోయి నాకు చెప్పింది ఏడుస్తూ. నా తల తిరిగిపోయిందంటే నమ్మండి. జమాజెట్టిల్లాంటి మా బామర్దులు 3 తీసుకుపోయినా వాణ్ణి ఎట్లా ఉతికినామంటే కొనపేణం మిగిలిందంటే నమ్మండి. ఆ కొనపేణం ఉన్నోన్ని ఆటోలో తీసుకుపోయి వాడి ఇంటి ముందు పీనిగి లెక్క పడేసి తండ్రిని పిలిచి చెప్పినాం. మళ్ళీ పిల్లజోలికి వచ్చాడంటే అసలు బొందిలో ఊపిరే ఉండకుండా చేస్తామని.
వాడు మళ్ళీ మా పిల్ల తట్టు కన్నెత్తి చూస్తే ఒట్టు. అట్లా చేయాలి సార్ వీణ్ణి కూడా. వానికి ఎంత మదమెక్కితే కాలేజీలో అందరూ చూస్తుండగానే మన పిల్లను కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటాడా? నేను ప్రేమించిన పిల్ల, ఈమెను ఇంకెవరూ చేసుకోకూడదంటాడా? వంశీ ముఖం వెలవెలపోయినట్టుగా అయింది. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? ఇంకెవరి సంగతి? మన అంజనమ్మ సంగతే. ఆ విక్రమగాడు మీకు తెలవదా? ఆ రోజు నా రక్తం ఎట్లుడికిపోయిందో తెలిసినా సార్, నా బిడ్డనే వాడట్లా చేస్తే వాణ్ణి అక్కడే మొక్కల కింద నరికి పెడుదును. వాడట్లా బరితెగిస్తేనే కదా అంజమ్మ ఆ రోజు ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేసింది. వాడి సంగతి నాకు మొదట్లోనే చెబితే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాణ్ణి కాదు లింగయ్య. వాడికి తగిన బుద్ధైనా చెప్పేవాణ్ణి. లేకుంటే నా చెల్లెల్ని వేరే కాలేజీకి మార్పించేవాణ్ణి. నాతో చెప్పక నా చెల్లెలు చాలా తప్పు చేసింది. అంజనమ్మ చాలా మంచి పిల్లండి. తన చదువేమో తనేమో. మిగతా ఆడపిల్లల్ని చూస్తున్నాం కదా. క్లాసులో ఒక 5-6 మినహాయిస్తే మిగతా పిల్లలు బరితెగించిపోయిండ్రు. కాలేజీ అంటే సరదాగా గడపడానికి వస్తున్నామనుకుంటున్నట్టున్నారు. మగపిల్లలతో రాసుకు పూసుకు తిరగడాలు, సినిమాలకు షికార్లకు తిరగడాలు చూస్తుంటే రోతగా ఉంటది సార్. ఇదే సార్ ఆ గాడిదిల్లు. ఒక్క క్షణం తేరిపారా చూశాడు వంశీ. 2 అంతస్తుల మేడ ఉన్నవాళ్లేనన్నమాట. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారమండి. సైడు బిజినెస్లు ఉన్నాయని విన్నాను. ఫ్లాట్లు కొండు అమ్ముడు, వడ్డీ వ్యాపారం. డబ్బు సంపాదనలో పడి కొడుకు ఎలా తయారైంది పట్టించుకున్నట్టుంది ఆ పెద్ద మనిషి. లింగయ్య తలుపు మీద టకటక చప్పుడు చేశాడు. ఎవళ్ళది అంటూ వచ్చి తలుపు తెరిచింది గౌరమ్మ. విక్రమ్ తల్లి మీరేనా? అవును. అనుమానంగా చూడసాగింది. ఈయన మీతో మాట్లాడదామని వచ్చిండ్రు. మీ ఆయనున్నాడా? బయటికి పోయిండు. ఎంతసేపు అవుతుంది రావడానికి? వెళ్ళి సానాసేపయింది. వస్తనే ఉంటారు. ఇంతకీ మీరేం పనో చెప్పలేదు. నీ కొడుకున్నాడా? వాడు బయటికెళ్ళిండు. ఏం చేద్దాం అన్నట్టుగా లింగయ్య వైపు చూశాడు వంశీ. కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం సార్. లోపలికొచ్చి కూర్చోవచ్చా? ఎంతకు మీరెవరయ్యా? ఆవిడ అనుమానంగా చూడసాగింది. నేను నీ కొడుకు చదువుకుంటున్న కాలేజీలో అటెండర్ని. ఈయన అంజన్న అన్న వంశీ, మీ అబ్బాయికి క్లాస్మేట్ అంజన. ఎందుకో గౌరవ ముఖం వెలిగిపోయినట్టుగా అయింది. రాండి కూర్చోండి. మా ఆయనే వాణ్ణి పరీక్షలైపోయినాక మీ దగ్గరకొచ్చి మాట్లాడతానన్నాడు. ఏం మాట్లాడతాడు? లింగయ్య వెటకారంగా అడిగాడు. మా వాడికి మీ చెల్లెల్ని చేసుకునే విషయం ఆవిడ సంబరంగా అంది. అడగడానికి మీరే వచ్చారన్నమాట. ముందుగా మీరు రావడమే మర్యాద అనుకోండి. కూర్చోండి కూర్చోండి, టీ తీసుకొస్తాను. ఆవిడ హడావిడిగా వెళ్లబోయింది. నేను టీ తాగడానికి రాలేదు, మీ మర్యాదలకు రాలేదు కఠినంగా అన్నాడు వంశీ. గౌరమ్మ ముఖం వెలవెలబోయినట్టుగా అయింది. ఎందుకు బాబూ? మీకు మా సంబంధం నచ్చలేదా? ప్రేమించుకున్న వాళ్ళను విడదీయడం పాపం కదా. ఎవరు ప్రేమించుకున్నారు ఏంటి కదా? పిల్లల్ని కనగానే సరికాదమ్మా, వాళ్ళని ఎలా పెంచాలో తెలియాలి. మసెమ్మ దున్నపోతును వదిలినట్టుగా వాణ్ణి ఊరి మీద వదిలితేలా? తీవ్ర స్వరంతో అంటున్న వంశీకేసి బెత్తరపోయి చూడసాగింది. సుబ్బయ్య వచ్చాడు. ఎవరు వీళ్ళు అన్నట్టు భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మన విక్కు పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికి అన్నట. వంశీని చూపిస్తూ అంది. ఆయన లింగయ్య అని ఆయన తెలుసుగాని ఎందుకొచ్చారు? సంబంధం మాట్లాడుకోవడానికా? పరీక్షల వరకు ఆ జోలెత్తద్దని మా వాడికి చెప్పాను. మీకు అదే సమాధానం. ఆ పని మీదే వస్తే మీరింక వెళ్ళొచ్చు. కొడుకు ఎంతో ప్రేమించి పెళ్లాడాలని మంకుపట్టు పట్టినా తను విధిలేని పరిస్థితుల్లో అందుకు ఒప్పుకున్నా ఎంతైనా మగపెళ్లి వాళ్లం కదా అని కొంచెం బెట్టుగా ఉంటే మంచిదనుకున్నాడు సుబ్బయ్య. తెక్క రేగినట్టుగా అయింది వంశీకి. గొంతు పెంచి అరుస్తున్నట్టుగా అన్నాడు. మీ కొడుకు మీకేం చెప్పాడు గాని వాణ్ణి కొంచెం అదుపాజ్ఞలో పెట్టుకోమని చెప్పడానికొచ్చాను. సుబ్బయ్య జేవురించిన ముఖంతో మా వాడంత కాని పని ఏం చేశాడు అని అడిగాడు. వాడు కాలేజీకి చదువుకోవడానికి వెళుతున్నాడా? ప్రేమ కలాపాలు సాగించడానికి వెళుతున్నాడా? చదువు తప్ప మరొకటి తెలియని నా చెల్లెల్ని వెంటపడి వేధిస్తున్నాడు. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ మొన్న కాలేజీలో అందరూ చూస్తుండగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడట. మరీ అంత కండకావరమైతే ఆ కండలను కత్తితో కోసి చీల్చి పడేస్తానని చెప్పిపోవడానికొచ్చాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీ చెల్లెలికి మా వాడంటే ఇష్టమైనట్టు కదా. ఇష్టమైతే అయ్యమ్మ ప్రిన్సిపాల్కి ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? ప్రిన్సిపాల్ నిన్ను పిలిచి ఎందుకు వార్నింగ్ ఇస్తాడు? అడిగాడు లింగయ్య. మా వాడంటే ఆ పిల్లకి ఇష్టమేనని స్నేహితురాళ్లు చెప్పిన మాటలకు లొంగిపోయి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసిందని చెప్పిండే. ఇష్టం కాదు, పరమరోత. ఎన్నిసార్లు తిట్టినా వెంటపడి వేధిస్తున్నాడంటే వాడి మెంటల్ కండిషన్ సరిగా లేదనుకోవాలి. ముందు వాణ్ణి తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేసి ట్రీట్మెంట్ ఇప్పించండి. అలా చేస్తే నా చెల్లెలు బ్రతికిపోతుంది. కాలేజీకి వెళ్లాలంటేనే నా చెల్లెలికి దినదిన గండంగా తయారైంది మీ వాడి ఉన్మాద చేష్టల వల్ల. సుబ్బయ్య ముఖం కందగడ్లా అయింది.
ఎక్కువ మాట్లాడుకో. మావాడు నీ చెల్లెలు జోలికి రాడింకా. నిక్షేపంలో ఉన్న పిల్లాన్ని పట్టుకుని పిచ్చోడు గిచ్చోడు అంటాడిందయ్యా. నా కొడుకు బంగారు కొండ. వాడెత్తు ధనం పోసి పిల్లనిచ్చేటందుకు ఎంతోమంది లైన్లో ఉన్నారు. మనమంటే, మన పిల్లోడంటే ఈయన ఏమనుకుంటున్నాడో మరి, పౌరుషంగా అంది గౌరమ్మ. మీకు వాడు బంగారు కొండేమో గాని మా ప్రాణానికి వాడు యమకింకరుల్లా కనిపిస్తున్నాడు. వాణ్ణి ఎట్లా అదుపులో పెట్టుకుంటారో పెట్టుకోండి, లేకపోతే పుత్రశోకంతో కుమిలిపోవాల్సి వస్తుంది. లేచాడు వంశీ. లెంగాయ్తో వంశీ బయటకొస్తుంటే ఎదురుపడ్డాడు విక్రమ్. వంశీ అతడితో మాట్లాడే ప్రయత్నమేమీ చేయలేదు. ముఖం తిప్పుకుని గబగబా వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆశ్చర్యంగా లోపలికొచ్చాడు. అంజు అన్న ఎందుకొచ్చాడు నాన్న? మాకింత గడ్డి పెట్టి పోవడానికిరా. ఒక పశువును కన్నందుకు మేము గడ్డి తినాల్సిందే కదా. వాడేమన్నాడు? ఏమన్నా అంటాడ్రా? నువ్వు చేసిన పనికి ఏమైనా అంటాడు. దగ్గులు బాజీ వెదవా. ఆ పిల్లకి నువ్విష్టమేనని ఎందుకు అబద్ధమాడినావు? నువ్వంటే ఇష్టం లేంది నిన్నెట్లా చేసుకుంటుందనుకున్నావరా? ఆ పిల్లకి నేనంటే ఇష్టమేనన్నా. ఆమెకు 2 స్నేహితురాలున్నారు. వాళ్ళకి నేనంటే పడదు. నా మీద లేనిపోని చెప్పి నా మీద మనసు విరుస్తుంటారు. సుబ్బయ్యకి పిచ్చి కోపం వచ్చింది. చుట్టూ చూశాడు. కర్రలాంటిదేం కనిపించలేదు. చేత్తోనే పటపటమని 4 దెబ్బలు వేశాడు. ప్రేమ మైకంలో పడి నువ్వు మోసం చేసుకుని మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావు. అందుకే వాడు నిన్ను పిచ్చివాడి కింద జమకట్టి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించమని చెప్పిపోయిండు. నువ్వంటే ఇష్టంలేని పిల్లని ప్రేమించాను అనడానికి, ఆ పిల్ల వెంటపడి ఆమెనే పెళ్లి చేసుకుంటానడానికి నీకు సిగ్గు శరం లేవురా? ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్లావో వాడు కాదు, నేను నరుకుతా కత్తికో కండగా. నిప్పులు కురిపించసాగాడు సుబ్బయ్య. కొడుకును ఆయన తిడుతుంటే కొడుతుంటే ఎప్పట్లా అడ్డు తగిలే ధైర్యం లేకపోయింది గౌరమ్మకు. అమ్మా, ఏంటమ్మా, నాన్నకేమైంది? మరీ అలా శివలెత్తిపోతున్నాడు? నువ్వింకోసారి ఆ పిల్లను పెళ్లి చేసుకుంటానన్నావంటే నా మీదొట్టే అనేసి ఆవిడ గేదెలకి కుడితి పెట్టడానికి ఇంటి వెనక పశువుల కొట్టంలోకి వెళ్ళిపోయింది. వెంటే వచ్చాడు విక్రమ్. మీకేమైనా పిచ్చా? ఈ మాత్రానికే ఒట్టు పెట్టడం అది ఏందమ్మా? పిల్లల ప్రేమలు పెద్దవాళ్లకు నచ్చకపోవడం సహజమే. ఎన్ని సినిమాలు చూడడం లేదు? ఇప్పుడొచ్చేవన్నీ అమ్మాయి అబ్బాయి ప్రేమ కథలే కదా. అమ్మాయి అన్ననో అయ్యనో విలన్గా మారి ఆ ప్రేమికుల్ని విడదీయడం చూస్తారు కదా. చివరికి ఏమవుతుంది? ఆ ప్రేమికులు ఒకటే తీరతారు. మా ప్రేమ కథ చివరికి కళ్యాణమస్తుతో పూర్తవుతుందన్న నమ్మకం నాకుంది. ఆ పిల్లకిష్టం లేకపోతే నిన్నెట్టా చేసుకుంటుందిరా? ప్రేమ మొదలయ్యేదే కసుబుచ్చుల మధ్య, కోపతాపాల మధ్య. అంజుని గెలుచుకోగలనన్న నమ్మకం నాకుంది. అంజు చేత ఐ లవ్ యూ అని చెప్పించకపోతే నా పేరు విక్రమ్ కాదు. వద్దు వద్దంటున్న పిల్లనే చేసుకోవాలన్న పంతం దేనికిరా? నీకేం తక్కువని? నీకు పిల్లనిస్తామని ఎంతమంది తిరిగిపోతున్నారో తెలిసినా నువ్వు ఆ పిల్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. ప్రేమంటే నీకు తెలీదులే, అదంతే. ఉదయ్ తల్లిదండ్రులొచ్చి అంజుని చూడ్డం, మ్యారేజ్ సెటిల్ చేసుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. పురోహితుణ్ణి పిలిచి లగ్నం కూడా పెట్టించుకున్నారు. అంజు పరీక్షలైపోయాక మే 8వ తేదీన పెళ్లి. పెళ్లి చూపుల రోజే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. వారం రోజులు మాత్రమే ఉంది టైం. చెల్లెలికి పెళ్లి ఇంత తొందరగా సెటిల్ కావడం వంశీకి చెప్పలేనంత ఆనందంగా ఉన్నా ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఏర్పాట్లు చేయడం తనొక్కడి వల్ల అవుతుందా అన్న భయం పట్టుకుంది. తన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు కొంతమందున్నా వాళ్ళు ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ల సాయం ఇప్పుడు తనకందడం కష్టం. తనకున్న బంధువులంతా బాబాయ్ వాళ్లు మాత్రమే. తమ పట్ల వాళ్ల ప్రవర్తన ఎలా ఉన్నా ఇలాంటి సమయంలో వాళ్ల సహాయం అర్థించక తప్పదు. పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి, ఎన్ని లాంఛనాలు తతంగాలు ఉంటాయి. అవి చెప్పి చేయించడానికైనా పెద్దవాళ్లుండాలి. వరకట్నానికి మా ఉదయ్ వ్యతిరేకం కాబట్టి వరకట్నం ఏమీ అడగం. కానీ పెళ్లి మాత్రం ఏ లోటు లేకుండా ఘనంగా చెయ్యాలి, మర్యాదలు బాగా చెయ్యాలి అని ముందే హెచ్చరించాడు ఉదయ్ తండ్రి. తన సర్వస్వం ఒడ్డైన చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించగలడు. కానీ పెద్దవాళ్ల సహాయ సహకారాలు లేకుండా ఆ పని తనొక్కడి వల్లే సాధ్యం కాదు. అంజుకి ఇష్టం లేదు వాళ్ళని పిలవడం. ఇలాంటప్పుడు పట్టింపులు పెట్టుకుంటే ఎలా? మనకున్న బంధువులు వాళ్లే కదా. పెళ్ళంటే ఎన్నో చూసుకోవాలి, ఎన్నో చెయ్యాలి. పేట్ల మీద కూర్చుని కన్యాదానం చేయడానికైనా వాళ్లు రావాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమంది. నీ పెళ్ళయ్యాకే నా పెళ్ళి అని చెప్పాను కదా. నా సంగతి వదిలిపెట్టు. ఇలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా? మనకున్నది వాళ్లే కదా. వస్తే బాబాయ్ వస్తాడేమో గాని పిన్నేం రాదు. ఆవిడ తెచ్చిన సంబంధం మనం ఒప్పుకోలేదు కదా. వెళ్ళి పిలవడం మన ధర్మం. వస్తే వాళ్ళిష్టం, రాకపోతే వాళ్ళిష్టం. చెల్లెలతో చెప్పి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాడు వంశీ. అంజుకి పెళ్లి కుదిరిందని తెలిసి సంతోషం వ్యక్తం చేశాడు చంద్రశేఖర్. చాలా సంతోషంరా. అంజు మొదట్నుండి అదృష్టవంతురాలు. అదృష్టవంతులను చెరిపేవారు లేరని మరోసారి రుజువైంది.
తల్లి తండ్రి చిన్నప్పుడే పోతేనేం, పువ్వుల్లా గుండె మీద పెట్టుకుని పెంచడానికి దేవుడు నిన్నిచ్చాడు. మంచి చదువిచ్చాడు. ఇప్పుడు మల్లెపువ్వులాంటి మొగుడినిస్తున్నాడు. అయ్యో, ఈ పిల్లకింత చిన్న వయసులో అమ్మని నాన్నని లేకుండా చేశాడే ఆ భగవంతుడు. బాబాయిని ఉండి వాళ్ళని ఆదుకోలేకపోయానే అన్న చింత పూర్తిగా ఇక నన్ను వదిలిపోయినట్టే అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. అంజుకి హఠాత్తుగా పెళ్లి సెటిల్ అయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. ఇది ఒక కలేమోనని అనుమానం వస్తోంది. ఉదయ్ నా స్నేహితుడు, చాలా మంచి పిల్లాడు. నేను అడుగుదాము అనుకునేంతలో అతడే ఆ ప్రస్తావన తెచ్చాడు. అంజుని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. నాకైతే ఎగిరి గంతులేసినంత పనేందంటే నమ్ము అంటూ ఆ మొత్తం కథంతా చెప్పుకొచ్చాడు. వచ్చే శనివారమే ఎంగేజ్మెంట్ ఉంది బాబాయ్. నాకైతే కాళ్ళు చేతులు ఆడినట్టుగా ఉంది. మీరు పిన్ని ఇది మీ ఇంటి కార్యమే అనుకుని జరిపించాలి, అన్నింటికీ ముందుండి. కట్నం లేని పెళ్లి కాబట్టి ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి భారీగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. మీ పిన్ని సంగతి చెప్పలేను గాని నేను మాత్రం నువ్వు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నానురా. ఎంగేజ్మెంట్కి ముందు ఓ 2 రోజులు, మ్యారేజ్కి ముందు ఓ వారం రోజులు సెలవు పెట్టి నీకు సహాయంగా ఉంటాను, సరే మనస్ఫూర్తిగా అన్నాడు చంద్రశేఖర్. అంజు అయినా నువ్వైనా నాకు పరాయివాళ్లు కాదు కదా. నా పిల్లలుగా నా ఇంట్లో పెరగవలసిన వాళ్ళు. కానీ నా అసహాయత వల్ల నన్ను నా బాధ్యత నుండి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఆయన కళ్ళొత్తుకుంటుంటే వంశీ విచలితంగా చూశాడు. చాలు బాబాయ్, పెద్ద దిక్కుగా మీరున్నారన్న ధైర్యంతో నడుం కడతాను. పిన్నికి కూడా ఈ సంగతి చెప్పి వెళతాను అంటూ లోపలికొచ్చాడు. అక్కడ రజనీ కనిపించింది. పిన్నేదిరా? దొడ్లో బట్టలు ఉతుకుతోంది. వంశీ దొడ్లోకి దారి తీశాడు. ఈ తింగరబుచ్చి పొడిచినట్టుగా ఏం మాట్లాడి ఎక్కడ వంశీని నొప్పిస్తుందోనని భయంతో చంద్రశేఖర్ కూడా వచ్చాడు. బట్టలు టపటప కింద గచ్చుకేసి బాదుతూ వంశీని గమనించలేదామె. బాగున్నారా పిన్ని? ఆమె తలెత్తి చూసి, ఓ నువ్వా, బాగానే ఉన్నాను, నాకేమైందని అందామె గొంతులో ఒక విధమైన నిరసన ధ్వనితో. ఇంకా నా మీద కోపం పోనట్టుంది పిన్నికి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు వంశీ. నీ మీద కోపడ్డానికి నేనెవరినిలే, బట్టలు బాదడం ఆపకుండా అందామె. ఎవరేంటి, కోపడ్డానికైనా తిట్టడానికైనా హక్కున దానివి మా పిన్నివి. కొంచెం ఆ బాదడం ఆపి ఇలా వస్తావా? వంశీ ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు కొంచెం కోపంగా అన్నాడు చంద్రశేఖర్. ఆవిడ ముఖం కొంచెం వికసించినట్టుగా అయింది. చేతిలో బట్టలు కింద పడేసి లేస్తూ అంది. మా వాళ్ల సంబంధాలు మాట్లాడమని చెప్పడానికొచ్చావా? నాకు తెలుసు అంత మంచి సంబంధం వదులుకోలేవని. కాదులే, అంజుకి వేరే సంబంధం నిశ్చయమైంది. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాడు వంశీ. విచ్చుకున్న ముఖం టక్కును ముడుచుకుంది. సంబంధం నిశ్చయమైందా? అవును పిన్ని, అంజుకి సంబంధం నిశ్చయమైంది. వచ్చే శనివారమే ఎంగేజ్మెంట్ ఉంది. మీరంతా రావాలి. మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపించాలి. ఎక్కడ సంబంధం? మనవాళ్లేనా? పెళ్ళికొడుకు నా స్నేహితుడు ఉదయ్ కిరణ్ పిన్ని. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. చెల్లెలికి అమెరికా సంబంధం ఇవ్వనన్నావు, చదువు పూర్తి కాకుండా పెళ్లి చేయనన్నావు. దెప్పి పొడిచింది. పెళ్లి పరీక్షలైపోయాక పిన్ని, ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమే. 4 రోజులు సెలవు మీద ఇండియా వచ్చాడు. అతడే పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. మంచి సంబంధం, కాదన్నవెందుకని ఒప్పుకున్నాను. తెచ్చినవి మంచి సంబంధాలు కావనా ఒప్పుకోలేదు. ఈ పిన్నేమిటి మాకు సంబంధాలు తెచ్చేదేమిటి అనుకున్నట్టున్నావు. మన పిల్లలు కదా, బయట సంబంధాలు ఎందుకని మనలో మనకే కలుపుకుంటే బావుంటుందని మా వాళ్ల సంబంధాలు చూశాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడు నీ గొడవేమిటి? పెళ్ళిళ్ళు ఎక్కడ రాసి పెడితే అక్కడ అవుతాయి. అది గ్రహించాలి నువ్వు సీరియస్గా అన్నాడు చంద్రశేఖర్. వచ్చే శనివారమే అంజుకి ఎంగేజ్మెంట్. మనల్ని పెద్ద మనసు చేసుకునొచ్చి ఆ శుభకార్యాన్ని ముందుండి జరిపించమని కోరడానికొచ్చాడు వంశీ. మన మాట చల్లంచోట మందేం పెద్దరికం, కొంచెమైనా సిగ్గు లేకపోతే సరి. నేను ఆనాడే నిర్ణయం తీసుకున్నాను, చస్తే మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టకూడదని. ఇప్పుడంత అవమానం ఏం జరిగిందని అంతంత కఠోర నిర్ణయాలు తీసుకోవడం? ఆ పిల్లలకి మనం కాక ఇంకెవరున్నారని అది కొంచెం ఆలోచించాలి నువ్వు. బాగుంది, మనం వెళ్ళకపోతే ఆ శుభకార్యాలు ఆగిపోతాయి అన్నట్టు మాట్లాడుతున్నారే. ఇక నువ్వు వెళ్ళు వంశీ, ఇలాంటి మనిషి రాకపోతేనే మంచిది. చిర్రెత్తుకొచ్చినట్టుగా అయింది చంద్రశేఖర్కి. అలా అంటారేం బాబాయ్? మా అమ్మ తరపు బంధువులు అమ్మ పోగానే దూరం అయ్యారు. నాన్న తరపున్నది మీరే కదా, మీరు రాకపోతే ఎలా? నేనొస్తారా? నిండు మనసుతో ఆశీర్వదించడానికి నేను చాలు. ఇలాంటి వాళ్ళు ఆశీర్వదించినా ఒకటే, ఆశీర్వదించకపోయినా ఒకటే. ఈయనకి ఇంటివాళ్లు చెడ్డవాళ్ళయ్యారు, బయటవాళ్లు మంచివాళ్ళయ్యారు. కర్మ. ఆయనకి చెరున కోపం వచ్చింది. ఎవరే బయటవాళ్లు? ఆ మాట మరోసారి అన్నామంటే మూతిపళ్ళు రాలగొడతాను. వాళ్ళు నాన్న పిల్లలు, చిన్ననాడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న దురదృష్టవంతులు. వాళ్లకు బాబాయ్ ఉండి ఏం చేశానని, ఏం చేయనిచ్చావని.
కనీసం ఈ శుభకార్యమైన ముందుండి జరిపించమని అడగడానికొస్తే వాడి మనసు నొప్పిస్తావా? బొత్తిగా మానవత్వం మరిచిపోయావు. మా కారణంగా మీరు గొడవపడదు బాబాయ్. పిన్ని, చిన్నవాళ్ళం, తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించు. పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చి ఈ శుభకార్యం జరిపించు. మా పిన్ని వాళ్ళ సంబంధమైతే నువ్వు పిలవకపోయినా అన్ని పనులు నా ఇంటి పనుల్లా మీదేసుకుని చేసేదాన్ని. ఎక్కడో ఎవరో సంబంధం లేని వాళ్లతో సంబంధం కలుపుకుంటున్నావు. పెద్దవాళ్ళు అంటున్నావు గాని పెళ్లి చూపులకు పిలిచావా, పెళ్లి మాటలకు పిలిచావా? ఏదో అనుకోకుండా కుదిరిపోయింది పిన్ని. మనుషులు తలుచుకోకుండా ఏమీ జరగదు. నేనంటే మొదటి నుండి మీకు ఇష్టం లేదు. అందుకే నేను ఏం చెప్పినా ఏం మాట్లాడినా విసుగ్గా కనిపిస్తుంది. నీ కుళ్ళునంతా ఇప్పుడే ఆరబోసుకోవాలా? చంద్రశేఖర్ మండిపడ్డాడు. ఉన్న వాస్తవం మాట్లాడితే కుళ్ళంటారేం? నాకు మనసులో ఒకటి పైకొకటి మాట్లాడడం చేత కాదు. గొప్ప సత్యహరిశ్చంద్రాలు పుట్టావు గాని ఇక బట్టలు ఉతుక్కో. మేం పోతున్నాం. పదవంశీ, దాంతో మనకేంటి? నువ్వు ఉండు బాబాయ్. ముందు పదవాయ్. ఉండే కొద్దీ మనసు పాడైపోతుంది. వంశీ భుజం మీద చెయ్యేసి బలవంతంగా లాక్కుపోయాడు చంద్రశేఖర్. ఎంగేజ్మెంట్కి 4 రోజుల ముందే సెలవు పెట్టాడు వంశీ. ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ హాల్ మాట్లాడడం దగ్గర నుండి ఎన్నో పనులతో ఊపిరి సలపనట్టుగా పరుగులు తీస్తున్న వంశీకి ఎంగేజ్మెంట్కి ఏమేం వస్తువులు తీసుకురావాలో, ఏమేం చెయ్యాలో చెప్పేందుకు పెద్దవాళ్లు లేకపోవడంతో పెద్ద ఇబ్బందిగా తయారైంది. చంద్రశేఖర్ తనకు తెలిసినంతవరకు చెబుతున్నాడు. అయినా ఇలాంటి సందర్భాల్లో పాటించాల్సిన విధులు ఆడవాళ్లకు తెలిసినట్టుగా మగవాళ్లకు తెలీదు. ఎంగేజ్మెంట్ ఇంకో 2 రోజులు ఉందనగా జరిగిందా సంఘటన. ఆ రోజు కాలేజీకి వెళ్లలేదు అంజు. ఉదయం నుండి చదువులో మునిగిపోయింది, ఒక్క క్షణం వృధా చేయకుండా. సాయంత్రం 4 అయ్యేసరికి తలలో నరాలు లాగుతున్నట్టుగా అనిపించి పుస్తకాలు మూసేసి టీ తాగి రిలాక్స్ అవుదామని లేస్తుంటే తలుపు మీద ఎవరో తట్టిన శబ్దమైంది. వెళ్లి తలుపు తెరిచింది అంజు. ఎదురుగా 25 వయసున్న ఒక యువతి. ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా అనిపించింది. ఎంత ఆలోచించినా ఎక్కడ చూసింది మాత్రం గుర్తురాలేదు. మీరు? నా పేరు వినయ. వంశీ ఉన్నాడా? లేడు, బయటికెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? ఏమో తెలీదు, పని మీద బయటికెళ్ళాడు. నేను లోపలికి రావచ్చా? వంశీ వచ్చే వరకు వెయిట్ చేయదలుచుకున్నాను. రండి. ఆమె లోపలికి రావడానికి దారి వదిలి వచ్చాక కుర్చీ చూపింది. వంశీ అంటూ చాలా చనువున్నదానిలాంటోంది. అన్నయ్య గర్ల్ ఫ్రెండా? అంజుకి హఠాత్తుగా గుర్తొచ్చింది. ఏడాది కిందట ఒకసారి అన్నయ్యతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక షాపులో ఏదో కొనడానికొస్తున్న ఆమెను అన్నయ్య పరిచయం చేశాడు. బీటెక్లోనూ ఎంటెక్లోనూ ఆమె తన క్లాస్మేట్ అని, పేరు వినయ అని. అన్నయ్య క్లాస్మేట్ కదూ మీరు? ఒకసారి అన్నయ్యతో షాపింగ్కి వచ్చినప్పుడు మీరు కలిశారు. అన్నయ్య పరిచయం చేశాడు మిమ్మల్ని. బాగానే గుర్తుపెట్టుకున్నారే, నవ్వింది వినయ. నవ్వితే ఈవిడ ఎంత బాగుందో. ముత్యాల సరాల్లా ఈవిడ పళ్ళు ఎంత బాగున్నాయో. పళ్లే కాదు, కళ్ళు కూడా ఆల్చిప్పల్లా ఉన్నాయి. ముఖంలో ముక్కు కొంచెం పొడవుంటే బాగుండేదనిపించింది. అంతా బాగుంది కానీ రంగు మాత్రం చామంచాయ. ఇంకొంచెం రంగుంటే గొప్ప అందగత్తెల్లో చేరిపోయేదనిపించింది. అదేంటి ఇలా ఆలోచిస్తోంది? ఆమె అందచందాల బేరీజు తనకెందుకు? పెళ్లి కాని అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆలోచిస్తోందా? బయట ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయి తనకి వదినైతే ఎంత బాగుండు అని అనుకోవడం తనకి మామూలే. సాటర్డే ఉదయతో మీ ఎంగేజ్మెంట్ అట కదా? మీకెలా తెలుసు? వంశీ చెప్పాడు. నీకెందుకు చెప్పాడు? ఫ్రెండ్స్ మధ్య కబుర్లుండవా? ఆ విషయం ఈ విషయం చెప్పుకోరా? కాలేజీ నుండి బయటకొచ్చాక కూడా మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుందంటే నువ్వు అనుమానపడింది నిజమే. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే ఉంది మా మధ్యన. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువంటే మీరు మా అన్నయ్యను ప్రేమిస్తున్నారా? మా ప్రేమ 1 వే ట్రాఫిక్ కాదు. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఎన్నాళ్ళైంది? అన్నయ్య జీవితంలో ఇదివరకే ఒక అమ్మాయి ఉందన్న సంతోషం ఒక పక్క, అన్నయ్య తనకి ఈ విషయం చెప్పకుండా గుట్టుగా దాచాడన్న బాధ ఒక పక్క అంజుని ఒకేసారి కుదిపేశాయి. మా ప్రేమకు 6 ఏళ్ల వయసు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే మా మధ్య ప్రేమ చిగురించింది. ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాం. అన్నయ్య చూచాయిగా కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. ముఖం ఎలాగో పెట్టుకుని అంది అంజు. నీ పెళ్ళయ్యే వరకు ఈ విషయం గుట్టుగా ఉంచాలనుకున్నాడు అన్నయ్య. ఇప్పుడెందుకొచ్చి బయటపెట్టారు? పెళ్లి కుదిరిందే కానీ ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇక గుట్టుగా దాచే పరిస్థితి మా ఇంట్లో లేదు. నా పెళ్లి వెంటనే మీ అన్నయ్యతో జరిగిపోవాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తేలాలనే నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఇంట్లోంచి వచ్చేశారా? మీ ప్రేమ విషయం మీ ఇంట్లో తెలుసా? నిశ్చేష్టిత అయ్యింది అంజు. చెప్పలేదు.
చెబితే ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. ఎందుకు ఒప్పుకోరు? మీ క్యాస్ట్ వేరా? క్యాస్ట్ వేరు, అంతస్తు వేరు. ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇలాంటి నిర్ణయానికి రావడం మంచిది. ఇంట్లో చెబితే మా వాళ్ళు ఒప్పుకోరు సరికదా. వంశీ దగ్గరకు వచ్చే దారి శాశ్వతంగా మూసేస్తారు. వంశీ ప్రాణాలకు ముప్పు తలపెట్టినా తలపెట్టచ్చు. పెళ్ళైతే నా మాంగళ్యం అతడి ప్రాణాలకు అడ్డుపడుతుందని నమ్మకం నాకుంది. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా అన్నయ్య ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ఈ పెళ్లిని నేను ఒప్పుకోను, ఆవేశంగా చెప్పింది అంజు. ఆవేశపడకంజనా, వంశీని రాని. అతడు కూడా ఇదే మాట చెబితే వెళ్ళిపోతాను. ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతాను. సినిమా డైలాగులు కొట్టకమ్మా. నువ్వు చస్తావో బ్రతుకుతావో నాకు అనవసరం. మా అన్నయ్య ప్రాణాలను బలుగొనే ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. నేను ఒప్పుకుంటే తప్ప ఈ పెళ్లి జరగదు. ప్లీజ్ అంజు, నా మాట విను. వినను, దయచేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడూ మా అన్నయ్య జీవితంలోకి రావాలని గాని మాట్లాడాలని గాని ప్రయత్నించకండి. ఊహించంది ఎదురైనట్టు కిన్నురాలైంది వినయ. వదిన రావాలని గొడవ చేస్తున్న అంజు తను కాబోయే వదినని తెలిస్తే సంతోషిస్తుంది అనుకుంది. ఇదేమిటి, పూర్తిగా రివర్స్ అయిపోయింది. వంశీ వచ్చేదాకా ఉండాలనున్నా అంజు తనని ఉండనిచ్చేలా లేదు. వంశీకి తనంటే ఎంత ప్రేమున్నా అంతకంటే 100 రెట్లు చెల్లెల మీద ఉందని తెలుసు. ఆమె వద్దంటే అతడు తనని చేసుకోవడానికి కూడా తెలుసు. ప్లీజ్ అంజనా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వంశీ లేని జీవితాన్ని ఊహించుకోలేను. కన్నీళ్ల పర్యంతమైంది వినయ. నాకు బాగానే అర్థమైంది. నీ వల్ల మా అన్నయ్య ప్రాణాలు రిస్కులో పడ్డాయని. పెళ్ళైపోతే వాళ్ళకి ఏమీ చేయలేరంజనా. చేయరని గ్యారంటీ ఏమిటి? ఆ కోపంలో నిన్ను అన్నయ్యను కలిపే లేపేయచ్చు కదా. అంజుని ఇక ఎలా ఒప్పించాలో తోచనట్టుగా కూర్చుండిపోయింది వినయ. లేవండి, ఆ అన్నయ్య వచ్చేలోగానే మీరు వెళ్ళిపోతే మంచిది. ఇక అక్కడ ఉండడం మర్యాద కాదని లేచింది వినయ. కనీసం నేను వచ్చి వెళ్ళానని చెబుతావా? చెప్పను. వంశీకొక చెల్లెలుందని తెలుసుగాని ఆమె హృదయం ఇంత పాషాణమని తెలీదు. నిర్వేదంగా నవ్వి కదిలింది వినయ. గుమ్మం దాటకముందే ఎదురుపడ్డాడు వంశీ. ఏ వినయ, నువ్విక్కడా? ఏం మాట్లాడకుండా అతన్ని తప్పించుకుని వెళ్లబోయింది వినయ. అదేంటి, ఇంటికొచ్చి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే? ఆమె రెక్కపట్టి ఆపాడు. కన్నీళ్లతో దుఃఖం పొంగి పొరలి వస్తున్నట్టుగా ఉన్న ఆమె ముఖం చూసేసరికి ఏదో జరిగిందని అర్థమైంది వంశీకి. ఏమైంది వినయ, అలా ఉన్నావేం? ఆరాటంగా అడిగాడు. వదులు వంశీ, నన్ను వెళ్ళని, దుఃఖంతో బిగుసుకుపోయిన కంఠంతో అంది వినయ. ఎన్నడూ రాందానివి మా ఇంటికొచ్చావు, ఏడుస్తూ వెళ్ళిపోతున్నావు. ఏం జరిగింది? అంజు ఏమైనా అందా? వినయ పెద విప్పలేదు. అతడి చెయ్యి వదిలితే చాలు పారిపోదామా అన్నట్టుగా ఉంది. బలవంతంగా లోపలికి లాక్కొచ్చి కుర్చీలో కోలేసి వీధిగుమ్మం తలుపు మూసి గడియవేస్తుంటే అంజు కోపం గరిచింది. ఏంటనియా నువ్వు చేస్తున్న పని? ఆమెనెందుకు ఆపావు? ఆమె మనిషి కాదు, నీ పాలిటి మృత్యువు. నీకేమైనా మతిపోయిందా? వినయ ఎవరో తెలుసా నీకు? అతని గొంతులో ఆగ్రహం తొంగి చూసింది. ఎందుకు తెలీదు? ఇందాకే తనెవరో చెప్పిందిగా. నిన్ను ప్రేమించిన సంగతి ఇంట్లో చెబితే వాళ్ళు నిన్ను చంపుతారని చెబుతుంది. అలాంటప్పుడు తను నిన్నెందుకు ప్రేమించాలి? ప్రేమించినా నీ క్షేమం కోరి తన ప్రేమను చంపుకోవాలి గాని నీ ప్రాణాన్ని ఎందుకు రిస్కులో పెట్టాలి? నీతో పెళ్లి వెంటనే జరిగిపోవాలని ఇంట్లో నుండి వచ్చేశానని చెబుతోంది. ఆమె నీ పాలిట మృత్యు మనకి ఇంకేమనాలి? వాట్? విస్మయంతో తలకిందులైనట్టుగా అన్నాడు వంశీ. ఏమినయ్యా, ఇది నిజమా? ఇంట్లోంచి వచ్చేశావా? మోగబోయినట్టుగా కూర్చున్న ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలసాగాయి. ఏయ్, ఏడుస్తున్నావెందుకు? ఏం జరిగింది ఇంట్లో? అతడు ఆర్తిగా అడుగుతుంటే ఆమె దుఃఖం కట్టలు తెంచుకున్నట్టుగా అయింది. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఏయ్, ఏంటిది? చిన్నపిల్లలా ఏడుస్తున్నావెందుకు? ఆమెను 2 చేతుల్లో చుట్టి గుండెల మీదకి తీసుకుని ఓదార్చడం మొదలుపెట్టాడు. ఊరుకో, ఏం జరిగిందో చెప్పు. కాసేపటికి దుఃఖం ఉధృతం తగ్గింది. ఏం జరిగిందో చెప్పింది. వినయకి వంశీకి పెళ్లి జరుగుతుందో లేదో అనేది ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం.